ఆ గురుకతో చంపుతున్నాడు. హలో అమ్మ, 2 BDA సైట్లున్నాయని చెప్పి ఎవరో గురకవాడినిచ్చి కట్టబెట్టి నా గొంతు కోసారు. డీజిల్ జనరేటర్ లాగా సౌండ్ చేస్తున్నాడు. నిద్ర రావట్లేదు. డివోర్స్ ఇచ్చేస్తానంతే. ఏం మాయ రోగం వచ్చిందా సడన్ గా నీకు? 12 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాం నీకు. డైవర్స్ ఇస్తుందట. డైవర్స్. మీ నాన్నతో 25 ఏళ్లుగా కలిసి కాపురం చేయట్లేదా నేను? నీ మొగుడు డీజిల్ జనరేటర్ అయితే నా మొగుడు రైల్వే ఇంజనీ. చికెన్ తింటే ఒకలాంటి సౌండ్, అదే మటన్ తింటే ఇంకోలాంటి సౌండ్. తాగేసి వచ్చాడంటే చెప్పని అవసరమే లేదు. రైల్వే ఇంజన్ సౌండే. రాత్రి నుండి ఉదయం దాకా నాన్ స్టాప్ గురక. గ్యాప్ దొరుకుతుంది అనుకుంటే కనీసం టాయిలెట్ కి కూడా వెళ్ళడే. ఈ బాధ భరించలేకే హెల్మెట్ పెట్టుకొని పడుకుంటున్నానే. అయ్యో, అన్నం పెడతారా? వదిలేరా. కొంచెం పలావ్ పెట్టు. రే తుప్పాసనా కొడక, అది నోరా చెట్టింజనా? ఊరపందిలాగా గుర్ర గుర్ర అని గంటిస్తున్నా. మోహన్ చూడు, మోహం సచ్చినోడు కూడా లేచి వచ్చేలా ఉన్నాడు రా నీ గురక్కి. రేయ్ పొద్దున్నే ఇలా తగిలావేంట్రా శనిదేవుళ్ళ నాకు ఈ రోజు? లే ఎలా ఏదో గార్జిల్లా గుంతీసుకొని పొద్దునే ఎలా? సార్ చాలా గురకొస్తుంది సార్. బ్లడ్ టెస్ట్ చేసుకొని రండి. సార్ గురకకి బ్లడ్ టెస్ట్ కి ఏం సంబంధం? మొన్నే ఒక కేసు వచ్చింది, సేమ్ గురకనే. బ్లడ్ టెస్ట్ చేస్తే థ్రోట్ క్యాన్సర్. చేయించుకొస్తాను సార్. JRM డయాగ్నోస్టిక్ సెంటర్ లోనే చేయించు. ఓకే సార్. వేరే దగ్గర సరిగ్గా చేయరు, చూసుకో. సరే సార్. సార్ అన్నీ నార్మల్ గానే ఉన్నాయే. సరే 30 days కి మెడిసిన్ రాసిస్తాను. తగ్గకపోతే MRI స్కాన్ చేసి చూద్దాంలే. హెల్మెట్ పెట్టుకుంటే గ్లాస్ వైబ్రేట్ అవుతోంది. మూతి ముక్కు మూస్తే కింద నుంచి సౌండ్ చేస్తున్నాడమ్మా. మొన్న మా ఫ్రెండ్ వచ్చినప్పుడు తీసుకోండి. అయ్యో, గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. కడుపులో కుక్కర్ పెట్టుకున్నట్టున్నాడు. ఛీ, ఒకటే విజిల్స్. కామన్ సెన్స్ లేదా నీకు? గెస్ ముందు ఇలాగేనా బిహేవ్ చేసేది? సౌండ్ రాకుండా చాలా కంట్రోల్ చేసుకున్నానే, అయినా సౌండ్ వచ్చేసి. మేనేజ్ చెయ్యి. ఎలా? అది వచ్చినప్పుడు గట్టిగా దగ్గి ఎక్స్క్యూజ్ మీ అని అడుగు. బాగున్నారా అత్తయ్య? బాగున్నాను, మీరు? బాగున్నాను. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. నువ్వు ఎందుకు దగ్గుతున్నావో మా అమ్మకి అన్నీ తెలుసు. అయ్యయ్యో, రాత్రైతే నోట్లో నుంచి సౌండ్, పగలంతా కింద నుంచి సౌండ్. నేను తనతో కాపురం చేయలేను. డైవర్స్ ఇచ్చేస్తా అంతే. చీపురు కడ తిరిగేసి కొడతాను. గురక పెడుతున్నాడని, ఫంక్షన్ కి బంగారం ఇప్పించలేదని, అడిగినప్పుడు షాపింగ్ కి తీసుకెళ్లలేదని సాకులు చెప్తూ డైవర్స్ తీసుకోవడానికి ఇది అమెరికానో ఇంగ్లాండో కాదే, ఇండియా. మన భారతదేశపు ఆడవాళ్ళంటే ప్రేమ, త్యాగం, స్ఫూర్తి అంటూ ఇలాంటి వాటికి పెట్టిన పేరే. డైవర్స్ కి కాదు. ఇష్టం వచ్చినట్టు లవ్ చేసుకోవడం, లక్షలు ఖర్చు పెట్టి ఫోటో షూట్ చేసుకోవడం, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడం, ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పెళ్లి చేశాక మర్నాడే డైవర్స్ ఇవ్వడం. ఇలాంటి వాటిని రిలేషన్షిప్ అనరే, పైత్యం అంటారు. మా నాన్న మా అమ్మని రోజు తాగొచ్చి కొట్టేవాడే, ఇంట్లోంచి వెళ్ళనిచ్చేవాడు కాదు. అయినా మా అమ్మ నోట్లోంచి ఒక్క రోజు కూడా డైవర్స్ అన్న మాట వినలేదు నేను. కానీ ఇవాళ నోరు తెరిస్తే డైవర్స్ అంటున్నారు.
నేను బతికున్నంత కాలం ఇలాంటివి జరగవు చెప్తున్నా. ఇది ఒరిజినల్ దగ్గు, అది కాదు. మరి ఎక్స్క్యూజ్ మీ అని అడుగు. ఎక్స్క్యూజ్ మీ. ఇది అదే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశ్విత. నేను కొత్తగా ఒక బెలూన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. బర్త్డేస్ కి, పార్టీస్ కి, వెడ్డింగ్ ఈవెంట్స్ కి చాలా తక్కువ ప్రైస్ కి బెలూన్ సప్లై చేస్తాను. కావాల్సిన వాళ్ళు డిఎం చేయండి. బాయ్ బాయ్. హే, షూ 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 షూ. అన్ని నాశనం చేసి వచ్చాయి. సౌండ్ కొంచెం కూడా తినిచ్చేలాగలేదు. నాకోసమే అన్ని పాలు నచ్చినట్లున్నారు. ఏది నీకు సౌండ్ సభ్యతుంటుందే వచ్చిన వాళ్ళు. సంతోష్, ఓ అన్న, ఎప్పుడు రావడం? ఇప్పుడే వచ్చాంరా. బాగున్నారా అన్న? నువ్వు? బాగానే ఉన్నాను. ఏ, ఒక 650 రూపాయలు క్యాష్ ఉంటే ఇవ్వు. బయట క్యాబ్ డ్రైవర్ కి ఇవ్వాలి. నా దగ్గర ఫోన్ పే, గూగుల్ పే పని చేయడం లేదు. నా దగ్గర క్యాష్ లేదన్నా. ఫోన్ పేనే చేయరా, నేనే ఇస్తాను. సరే చేశాను చూడు. సరే సరే తీసుకురా. దేనికే? బస్ స్టాప్ నుంచి నేనే కదా పట్టుకుందే. ఇప్పుడు నీ వంతు. మోసుకొని తీసుకో. హే, కాఫీ ఇవ్వే. బస్ లో వస్తే ఖర్చు తక్కువ అయ్యేది కదా. బస్సు నిండా రష్. అది కాక బస్ స్టాప్ లోనే ఆపుతారు. నడుచుకొని రాగలమా? మా వల్ల కాదు. పోనీ మెట్రోలో ఎక్కుదామంటే మెట్లు ఎక్కాలి. ఆటోలోనేమో ఏసీ ఉండదు. అందుకే క్యాబులు అయితే ఇంటి ముందే వచ్చి ఆపుతుందని వచ్చాం. ఏ అన్నా? సరే, మొన్న అమ్మాయిని చూడడానికి వెళ్ళారు కదా, ఏమైంది? అమ్మాయి నల్లగా ఉంది. తల మీద జుట్టే లేదు. లక్షణంగా లేదని నేనే రిజెక్ట్ చేశా. అన్నా, మరి నీది? ఏ అమ్మాయికి ఎడ్యుకేషన్ లేదు. పూర్ ఫ్యామిలీ. చూసేకి తన పందిలా ఉంది. అబ్బే, చూస్తే ఫీలింగ్ రావట్లే. అందుకే వద్దనుకున్నాను. నువ్వేదో దొరికిన వాళ్ళు చేసుకున్నావని మేము అట్నే చేసుకుంటామా? అరే, ఎలా వెళ్తుందో చూడు. కంట్రోల్లో పెట్టుకోవాలి కదా నువ్వు. చికెన్, మటన్ వండింటే బాగుండేది. శుక్రవారం మా ఇంట్లో వండం. వండరా లేక డబ్బులు లేవా? ఇల్లు కూడా సరిగా క్లీన్ చేసుకోమ్మా నువ్వు. చూడు దోమలు. చల్లే 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 ఇంకా ఉన్నాయి. నోడు చల్లే. ఇప్పుడు తినండి నాన్ వెజ్. డెంగ్యూ వచ్చి పోవాల్సిందే. నోడు చల్లే. నోడు చల్లే. బాగుండదు కదరా? అయ్యో,
పోయాడా ఏంటి? ఏంటమ్మా అది నిద్ర పట్టిందా? పట్టింది. మీకు? నువ్వు పెట్టే గురకకి అలా నిద్ర పడుతుంది. ఎవరు గురక పెట్టింది? మీరు మీ ఇద్దరు అన్నదమ్ములే కదా. ఇంత చిన్న మాటకి చాకు చూపిస్తావేంటమ్మా? దేనికమ్మా మా తమ్ముడి మీద చేయెత్తావు? ఇంతవరకు నేనే చేయెత్తలేదు. నువ్వేందే? కావాలంటే నీ మొగుడు మీద ఎత్తుకో. ఎందుకే మానమే చేయెత్తావు? నిన్నే అడుగుతుంది, మానమే చేయందుకెత్తావు? చెప్పవేంటి? అడుగుతుంటే చెప్పు, ఎందుకు చేయెత్తావు? I want the piece. Mutton piece? Oh, it's costly. Chicken piece? No. Bird flu. Blouse piece? Chalk piece? శాంతి కావాలి. డిస్కో శాంతి? ఆవిడ సినిమాలు చేయట్లేదు. వెళ్ళవయ్యా. మరి కేసు? హలో, ఎక్స్క్యూజ్ మీ, బిల్డప్ కి. ఎస్, లో బడ్జెట్ లాయర్ జగన్నాథం స్పీకింగ్. ఇది వరకు ఒక్కటంటే ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. ఒక డివోర్స్ కేసు వాదించాలి. వచ్చేసా? స్పెట్స్ ఎత్తుకొచ్చేసామా? ఉండని, పర్లేదు. ఓ కాఫీ స్పూన్ తీసుకురండి. వద్దు, కూర్చోండి, నేనే తెచ్చుకున్నాను. నార్మల్లీ వి విల్ చార్జ్ 3 lakhs per case. మరి లో బడ్జెట్ లాయర్ అన్నారు? అది నా మార్కెట్ ప్రైస్. 2 lakhs కూడా వాదిస్తాను. ఎక్కువ అనిపిస్తుంది. 1 lakh? లేదు, వద్దులండి. 50,000? 25,000? సరే, మీ ప్రైస్ చెప్పండి. 7,000. ఇంట్లో అరిగిన మొండి కత్తుల్ని, తుప్పు పట్టిన గడ్డపారల్ని సాన పెడతాం. సానా రండి మేడం, రండి సార్. ఈ బిజినెస్ చేయట్లేదు మేడం. లో బడ్జెట్ లాయర్ జగన్నాథం హియర్. ఇది వరకు ఒక్కటంటే ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. ఎన్ని కేసులు వాదించారు? ఒక్కటి వాదించలేదు, అందుకే ఓడిపోలేదు. అరే ఎవరు వచ్చారు చూడండి, ఈసారి కప్పు మందే. హలో, కరెంట్ బిల్ కట్టలేదనేసి ఫ్యూజ్ పికం పోయినారు. యాక్చువల్లీ 7,000 కూడా వాదిస్తాను అనుకోండి, కానీ ఈ ప్రైస్ ఎవరికి చెప్పకండి. మార్కెట్ లో వాల్యూ డౌన్ అవుతుంది. సార్ మీరేం కంగారు పడకండి. గోరెంటాక్ సినిమా నేను 4 సార్లు చూసాను. మీ సిస్టర్ కి డైవర్స్ వచ్చాను, నేను చూసుకుంటాను. అతనే మా ఆయన. సార్ మీరేం టెన్షన్ తీసుకోకండి. మీ అమ్మాయికి 100% డైవర్స్ వచ్చాను, నేను చేస్తాను. ఆయన మా బావ. అవునా? ఓ, ఏ షాంపూ యూజ్ చేస్తారు? ఆదివాసి హెయిర్ ఆయిల్. మంచిది. మరి ఇతను మీ తమ్ముడే కదా, చూస్తుంటే అర్థమవుతుంది. స్టెయిన్లెస్ స్టీల్ బాండ్లీ. మిమ్మల్ని ప్రమోషన్ కి వాడుకుంటాను. బిఫోర్ ఆఫ్టర్ అని. పేమెంట్ అడిగారో ముడ్డు మీద ఒకటి ఇస్తా. ఇంకా మ్యాటర్కి వచ్చేద్దామా? చెప్పండి సార్. వీళ్ళ దగ్గర 2 BDA ప్లాట్స్ ఉన్నాయని చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ BDA ప్లాట్స్ అంటే ఇవేనా? రిజిస్ట్రేషన్ అయిందా? ఉండండి, చేయిస్తాను. డ్రామాలు చాలు, డైరెక్ట్ గా మ్యాటర్కి రండి. డైవర్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాను? చాలా గురక పెడుతున్నాడు సార్, అందుకే డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నా. వద్దు సిస్టర్. గురక పెడుతున్నాడని, గ్యాస్ వదులుతున్నాడని, రీల్స్ చేయడం లేదని, షాపింగ్కి తీసుకెళ్లేదని, ఇంట్లో ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని డైవర్స్ తీసుకోవడానికి ఇది మన సంస్కృతి కాదు. భర్త తాగేసి వస్తున్నాడు, వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడు, జూదం ఆడతాడని చెప్పు, వెంటనే నేనే డైవర్స్ ఇప్పిస్తాను. మా అమ్మ ఎప్పుడూ చెప్తుండేది, అబద్ధం చెప్పి డబ్బు సంపాదించు, మోసం చేసుకుంటే డబ్బు సంపాదించు, కానీ ఒక అమ్మాయి జీవితం నాశనం చేసి మాత్రం డబ్బు సంపాదించకు అని. దయచేసి ఈ చిన్న విషయానికే డైవర్స్ తీసుకోకండి సిస్టర్. చివరికి లాయర్ని ఇంటికి తీసుకొచ్చావే డైవర్స్ కి? నేను బతుకున్నంత వరకు జరగనివ్వనే అది. వస్తే పనికి మాలిందా? ఇప్పుడు నిజం చెప్తున్నాడు విను. అసలు గురక పెట్టేది తను కాదే, నువ్వు. చూడురా, నేను చెప్పలేదు తనే గురక పెట్టేదని. అతను డీజిల్ జనరేటర్ అయితే నువ్వు ఏరోప్లేనే. అయ్యో, ఏం కొరకే అమ్మ, అంతా చంపుతావు నిద్ర లేకుండా. ఏంటండి ఇది? అయ్యో, ఏం కొరకనే ఇది? అయ్యో, ఏం పిల్ల ఇది?
ఏంటి ఈ కర్మ మనకి? ఇజ్ ఇట్ యాక్చువల్లీ మీకు డైవర్స్ కావాలా? నార్మల్లీ ఐ విల్ చార్జ్ 3 lakhs పర్ కేస్, బట్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు చుట్టుంది, మరి వాళ్ళకి లేదు. ఒకసారి మీ ఫాదర్ నెంబర్ ఇవ్వండి, కనుక్కుంటాను. నీకు తొందరగా పెళ్లి చేయడానికి కారణమే ఈ గురక. నీ పెళ్ళైన కొత్తలో అత్తయ్య నేను ఇలా చెప్తున్నాను తప్పుగా అనుకోకండి. మీ అమ్మాయి చాలా గురక పెడుతుంది, నిద్రే పట్టట్లేదు. ఒక పని చేయండి, తను పడుకోకముందే మీరు పడుకుని పోండి. సరే, తనతో ఇదేం చెప్పకండి, తెలిస్తే బాధపడుతుంది. నువ్వెంత గురక పెట్టినా తన నోటి నుండి ఒక్కరోజు కూడా డైవర్స్ అన్న మాట వినలేదే. నీకేం పుట్టిందే మాయరోగం? సారీ అండి. ఉత్త సారీ సరిపోదు, కాళ్ళు పట్టుకొని అడగాలి. స్టైన్లెస్ స్టీల్ బాండ్లీ ఎలా రా? ఏంది